మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్. మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో ఎన్ని మాటలు, ఎంతగా ప్రేమించాడండి. ఎవరైనా ఈ లోకంలో మనకు ప్రాణం ఇచ్చేవారు లేరు, మనను ఓదార్చేవారు లేరు, ఒక గంట సేపు మాట్లాడుతూ ఓర్చుకునేవారు లేరు. కానీ ఆయన ప్రాణమే ఇచ్చేసి నీకోసం సమస్తము త్యాగం చేసి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రతి ఉదయం జ్ఞాపకం చేసుకుంటున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థిస్తున్నావా? ఆయనతో గడపడం చాలా అదృష్టం అండి. అదృష్టవంతుడు, భాగ్యవంతుడు అంటే ఎవరంటే బైబిల్ చదివేవారు, దేవునితో మాట్లాడేవారే భాగ్యవంతులు, అదృష్టవంతులు. ఇక్కడ బెంజకారులో తిరిగితే కాదండి, అదొక ఆశీర్వాదం. కానీ ఈ ఆశీర్వాదమునకు మించింది ఏ ఆశీర్వాదం భూమి మీద లేదు. కనుక ప్రతిరోజు నేనేమని చెప్తానంటే దేవునితో మాట్లాడండి, దేవుని వాక్యాన్ని చదవండి, అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కనుక ఇది క్రమము తప్పకుండా చేస్తూ ఉండండి. ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు వెనక్కు తిరిగి చూసుకుంటే నేనేనా, నా జీవితమేనా, నా కుటుంబమేనా, నేనేనా అని ఆశ్చర్యపోతామండి. అలా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఈరోజు నువ్వు బాధతో ఉన్నావా, దుఃఖంతో ఉన్నావా, ఏడుస్తున్నావా అని నేను అడగట్లేదు. కానీ అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ పక్కన పడేసి దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేయండి, దేవునితో నడవడం స్టార్ట్ చేయండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. అప్పుడు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ అంటే అప్పుడు అంటే ఎప్పుడు అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, పై వచనంలో ఉంటుందండి. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రభును వెంబడించినప్పుడు ఏం కలుగుతుందట? ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కదా. ఈ రోజుల్లో చాలామంది ఎముకలు బలహీనమైపోయాయి, నరములు బలహీనమైపోయాయి, మూలుగు లేదట కదా. చాలా మాటలు వింటున్నాం, చాలా అనారోగ్యం మన జీవితంలో అనేక జీవితాల్లో చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆయనను ప్రేమించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో మంచి ఆరోగ్యం, నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకు చుండు నీటి ఊట వలె, యెహోవా తోట వలె ఉంటావు. మంచి దీవెన, ఆశీర్వాదం నీ ఒంటిలో ఉంటుంది, నీ ఇంటిలో ఉంటుంది, నీ వ్యాపారంలో ఉంటుంది, నీ ఉద్యోగంలో ఉంటుంది, నీ సమస్తములో దేవుని ఆశీర్వాదం కనబడుతుందండి. అందుకని ప్రభుతోనే మాట్లాడుతూ ఉండండి, ప్రభునే చూస్తూ ఉండండి. ఎవరిని చూసినా బాధ కలుగుతుంది, ఎవరిని చూసినా కోపం వస్తుంది. ఫస్ట్ మనకు సంతోషం ఉండాలి, మన హృదయం అంతా ఉల్లాసముగా ఉండాలంటే ప్రభునే చూడాలి, ఆయన మాటలే వినాలి. వేరే వాళ్ళ మాటలు వింటే కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. కానీ దేవుని మాటలు విన్నప్పుడు చాలా సంతోషం, సమాధానం, ఆరోగ్యం, క్షేమం కలుగుతుంది. కనుక ఈరోజు నీకు ఇస్తున్న ఈ ఆరోగ్యాన్ని, ఈ దీవెనను, ఈ సత్తువను తీసుకొని ప్రభుతో నడుస్తూ ఉండు, ఇతరులకు వాక్యం షేర్ చేస్తూ ఉండు, వాగ్దానాన్ని చదువుతూ ఉండు, వాక్యంను చదువుతూ ఉండు. ఒక మంచి బలము నీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. నిన్నటి వల్లే మొన్నటి వల్లే ఉండవు. ఈరోజు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్తో ప్రభు నింపబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపే చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ బిడ్డలు ప్రభా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి అయా. కాలేజీకి పోయే బిడ్డల్ని ప్రభా మంచి జ్ఞానముతో నింపండి, స్కూలుకు పోయే బిడ్డల్ని మంచి జ్ఞానముతో నింపండి, వారి స్టడీ అంతా పూర్తి చేసుకోవడానికి సహాయం చేయండి. ఎవరు ఉద్యోగం కోసం చూస్తున్నారో మంచి ఉద్యోగాలు వారికి ఇవ్వండి, ప్రమోషన్ కొరకు చూస్తున్న వారికి మంచి ప్రమోషన్ ఇవ్వండి ప్రభా. అయా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్నవారిని యేసు నామములో స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము అయా వారి ఎముకలకు సత్తువ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం అయా. లేడి పిల్లవలి గంతులు వేసి ఒక కృప వారిని ఆవరించునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి మీద మీ రక్తమును ప్రోక్షింపజేస్తున్నాం అయ్యా. అద్భుతాలు చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం పలుకుతున్నాం. ఈ వాగ్దానములన్నీ అయ్యా వారు స్వతంత్రించుకొని బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉంటకు సహాయం చేయండి. కృపతో నింపమని, అద్భుతాలు చేయమని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.